హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు. ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దలకి ఇష్టపడే క్యారెట్ హల్వా చూపించబోతున్నాను. దీనికోసం కేజీ క్యారెట్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో పైన లేయర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత క్యారెట్స్ని తురుముకొని పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకుల్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి తురుముకున్న క్యారెట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసి ఆ క్యారెట్ అనేది పాలల్లో ఉడికించాలి. ఉడికించిన తర్వాత మీ టేస్ట్కి తగినంత పంచదార కూడా యాడ్ చేసుకో. పంచదార మెల్ట్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ చేసుకొని పంచదార కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇలాచీ పౌడర్ యాడ్ చేసి 5 మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు కలుపుకొని ఉంచాలి. అంతే అండి, ఎంతో సింపుల్ క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియో నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.